కూపన్ కార్డు లేనోళ్లకు కొత్త రేషన్ కార్డు ఇస్తామని మంత్రి శ్రీధర్ బాబు సార్ అంటుండు. అయ్యా మంత్రి గారు ఎప్పటి సంది ఇస్తారు సారు? ఇప్పటికే చాలా కుటుంబాలు ఏరువడి ఉంటున్నాయి. మా రేషన్ కార్డు మాకు కావాలని కళ్ళు కాయలు కాసేటట్టు కొంతమంది ఎదురు చూస్తున్నారు. మరి ఇస్తాము అంటున్నారు. ఎప్పుడు ఇస్తారు, ఏం కథ, అన్ని ముచ్చట్లు అర్థమవుతాడు చెప్పురు సారు. మేము చెప్తా ఉన్నాం, ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రేపు సునీతా మహేందర్ రెడ్డి గారు ఎన్నికైన తక్షణమే తెల్ల రేషన్ కార్డు మరి ఎవరికైతే అర్హులైన నిరుపేదలు ఉన్నారో తెల్ల రేషన్ కార్డులు ఇచ్చే బాధ్యత ముఖ్యమంత్రి గారు తీసుకునే కార్యాచరణలో ఉన్నారని మనవి చేస్తా ఉన్నాం. ఇన్నరా మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు సార్ ఏమంటున్నాడు? ఎంపీ ఎన్నికల మల్కజ్గిరిల షేపాటి తరపున నిలబడ్డ సునీతా మేడంకు ఓట్లేసి గెలిపిస్తే గెలిచిన వెంటనే మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ జిమ్మెదారి తీసుకొని మరి రాష్ట్రంలో అర్హులైన అందరికీ తెల్ల కూపన్ కార్డులు ఇస్తాడట. అంటే మల్కజ్గిరిలో సునీతా మేడం ఓడిపోతే రేషన్ కార్డులు ఇయ్యరా అంటే ఏమో మరి. మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కూడా ఇట్లనే నల్గొండల చామల కిరణ్ కుమార్ రెడ్డి సార్ను గెలిపిస్తేనే ఫ్రీ బస్సు, లేకుంటే కిరాయి పెట్టుకొని పైసలు కట్టుకొని బస్సు ఎక్కాలి అన్న తరీకలు అనుకొచ్చిండు. ఇప్పుడు మంత్రి శ్రీధర్ బాబు సార్ కూడా అట్లనే అంటుండు. అంటే మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఎంపీలను గెలిపించుకుంటేనే ఫ్రీ పథకాలు అందుతాయి, లేకుంటే షెయి సర్కారు మొండి చేయి చూపిస్తుంది అన్నట్టే కదా. కాంగ్రెస్ వాళ్ళు మొత్తం బ్లాక్ మెయిల్ రాజకీయాలకు ఎత్తుకున్నారేంది? ఎంపీ ఎన్నికల గెలిస్తేనే హామీలు నెరవేర్చుతామని మాత్రం చెప్పలేదు కదా. ఓడెక్కేదాకా ఓడమల్లన్న, ఓడ దిగినాక బోడమల్లన్న అంటే ఇదే కావచ్చు అంటుర్రు ముఖ్యమంత్రి నుంచి మంత్రుల దాకా వాళ్ళ మాటలు ఇన్నోళ్ళు.